హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. అప్పుడే చాలా కాలంగా ఇది చర్చల్లో ఉంది, అందరి నోళ్ళలోని నానుతోంది, అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక పెద్ద విషమ సమస్యగా సినిమా పరిశ్రమ పట్ల పెను విపత్తుగా మారింది. సినిమా పరిశ్రమ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చే తోవలో ఈ సమస్య ఎంత తీవ్రంగా పరిణమించిందంటే సినిమా పరిశ్రమని 3 చెరువులు నీళ్లు తాగించి 30 తిప్పలు పెట్టిన ఆ ఇమంది రవి అనే ఒక నేరగాడు ఇన్నాళ్ళకి దొరికాడు. సినిమా పరిశ్రమ సినీ కళామ తల్లిని ఇన్ని రకాలుగా అగచాట్లు పాలు చేసి వేల కోట్లు 100 కోట్లు సినిమా పరిశ్రమ నష్టపోయే విధంగా చేసి తను కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకునే ఒక ప్రయత్నానికి తెరదీసిన ఈ నేరగాడి గురించి మాట్లాడాలంటే అసలు మాటలు రావట్లేదు. ఎందుకంటే ఎక్కడో వైజాగ్లో పుట్టి, అంటే నార్మల్గా వైజాగ్లో చదువుకునే అది పెద్ద ఆంధ్ర యూనివర్సిటీ, పెద్ద విశ్వవిద్యాలయం అక్కడ ఉంది. మంచి సముద్రం, మంచి సముద్రపొడ్డు, కవితలు, మహాకవులు వచ్చారు అక్కడి నుంచి. ఒక శ్రీశ్రీ గారు కానీ, ఒక ఆరుద్ర గారు కానీ, ఒక రోణం కప్పలస్వామి గారు కానీ, అలాంటి మహానుభావులు విశాఖ తీరం నుంచి వచ్చారు. అలా ఒక రావిశాస్త్రి గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన ప్రాంతం. ఇటీవల రోజుల్లో ఎంతమంది నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులు ఎంతమంది విశాఖ సాగర తీరం నుంచి సినిమా పరిశ్రమకు వచ్చి విజయవంతంగా ఎంత గొప్పగా కెరీర్స్ నిర్మించుకుంటే, ఈ విశాఖలో పుట్టిన ఈ ఇమంది రవి అనే ఈ వ్యక్తి అతి చిన్న వయసులోనే ఇంత నేర ప్రవృత్తిని పుణికిపుచ్చుకుని అసలు ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళ నాన్నగారిని ఇంటర్వ్యూ చేశారు. కొంతమంది ఆయన చూస్తే పాప ఆయన చాలా మేధకుడు, చాలా అర్భకుడు, ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి అనారోగ్యంతో బాధపడుతూ ఏదో తన బతుకుతున్న పరిస్థితుల్లో అతను చూస్తే అలాంటి ఒక సాత్వికుడు, ఒక అమాయకుడైన తండ్రికి ఇంత మోసగాడు, ఇంత మాయగాడు ఆయన కడుపుని ఎలా పుట్టాడరా అని అనిపించక మానదు. అంటే సినిమాల్లోని సినిమా రచయితలు గొప్పగా రాస్తారు, గొప్ప క్రిమినల్ సినిమా రాస్తారు, ఒక క్రైమ్ సినిమా రాస్తారు, దాని మీద పోలీసుల్ని బ్రహ్మాండంగా అటాక్ చేసే విధంగా చేస్తారు, ఆఖరి వరకు ఆద్యంతం గొప్ప ఉత్కంఠగా సినిమాని నడిపిస్తారు. నడిపించిన తర్వాత ఆఖరిని సీన్లో దొంగెవరు దొరెవరు అని తేలే ఘట్టం వరకు ఆడియన్స్ ఎంతో ఉత్కంఠభరితంగా, ఆతృతతో, తాపత్రయంతో సినిమా థియేటర్లో కూర్చుని చూస్తారు. అటువంటి సినిమాని నిర్మించడానికి, అటువంటి సినిమా నిర్మాణానికి కావాల్సిన పెట్టుబడులు పెట్టడానికి ఎన్ని చావులు చేస్తారో, ఎన్ని రకాల ప్రాయోపవేశాలు చేసి, ఎన్ని రకాల ప్రయోగాలు, ఎన్ని ఒడిదుడుకులను, సాధక బాధకాలని తట్టుకునే సినిమా పరిశ్రమలో అటువంటి సినిమాలు తీస్తారు. కానీ నిజానికి వచ్చేసరికి సినిమా కళాకారులందరూ కూడా చాలా అమాయకులు. కష్టపడతారు, డబ్బు పెడతారు, ఎవరైనా చప్పట్లు కొడతారు, మనం చూస్తారు తప్పితే సినిమా పరిశ్రమలో ఎవ్వరికి నేర ప్రవృత్తి కానీ, సినిమా పరిశ్రమలో ఎవ్వరికి ద్రోహ చింతన కానీ సినిమా పరిశ్రమలో ఉండవు. కళాకారులు కళను నమ్ముకుని సినిమా పరిశ్రమకు వచ్చి ఇక్కడ నానా పడిగాపులు పడి ఒక స్థాయికి రావడానికి నానా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. కానీ అలాంటి సినిమా పరిశ్రమ మీద అలాగా అన్ని కష్టనష్టాలని తట్టుకుని, అన్ని కష్టనష్టాలు, అన్ని సాధక బాధకాలని ఎదురుగుండా పెట్టుకుని సినిమాలు తీస్తే ఆ సినిమాలని ఒక అంటే తను ఎవరికి సంబంధం లేకుండా చట్టానికి అతీతంగా ఒక నేరంగా వాటన్నిటినీ కూడా ముందుగానే ఉదయం, అంటే సజ్జనార్ గారు ఉదయం ప్రెస్ మీట్లో చెప్పారు, ఉదయం రిలీజ్ అవ్వగానే సాయంత్రమే వెబ్సైట్లోకి ఆ సినిమా వచ్చేయడం. అండ్ అతని అకౌంట్లో అతను 20 కోట్లు ఇలాంటి ఒక అక్రమ వ్యాపారం మీద, అక్రమ కార్యకలాపాల మీద ఒక 20 కోట్ల రూపాయలు సంపాదిస్తే అందులో ఒక 3 కోట్లు ప్రస్తుతానికి సీజ్ చేశారు. అతని కింద బోల్డు ఎన్నో పదుల వెబ్సైట్లు అతని కంట్రోల్లో ఉన్నాయి. అండ్ అతను నెదర్లాండు, అమెరికా, స్విట్జర్లాండ్ ఇలాంటి ప్రాంతాల నుంచి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తాడు ఇటువంటి సినిమాలు. ఎక్కడో మాల్దీవ్స్లోనో, ఎక్కడో కరేబియన్ దీవ్స్లోనో ఎక్కడో ఉండి అక్కడి నుంచి కార్యక్రమాన్ని తనకి ఒక నెట్వర్క్ని ఏర్పరచుకుని, అంటే మనం ఇలాంటి మాటలు ఎవరు నోట్లో వింటాం? అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ఉంటారు, ఇంటర్నేషనల్ టెర్రరిస్టులు ఉంటారు. దీన్ని కూడా ఒక రకమైన టెర్రరిస్టే. ఎందుకంటే ఇతను కల్చరల్ టెర్రరిస్ట్. నిన్నే బాంబు వెళ్తే వైట్ కాలర్ టెర్రరిజం అని దానికి పేరు పెట్టారు. అలాగే ఈ ఇమంది రవి వాడు ఒక కల్చరల్, ఒక సినీ టెర్రరిస్టు. సినిమా ఇండస్ట్రీలో టెర్రరిస్టులు ఉండరు. సినిమా పరిశ్రమ మీద ఆధారపడి సినిమాలను చౌర్యం చేసి, దొంగలించి, దొంగతనంగా సినిమాల్ని ప్రదర్శించి వీటి మీద కోటాను కోట్ల రూపాయలు సంపాదించి ఒక విలాసవంతమైన జీవితాన్ని, ఇలాంటి క్యారెక్టర్లు మనం ఎక్కడ చూస్తాం? చాలా కాలం క్రితం 80ల్లో
గనక మనం ఆలోచిస్తే ఈ బ్యాంకింగ్ వ్యవస్థని పూర్తిగా అందులో ఉన్న ఒక లూప్ హోల్ని పట్టుకుని పూర్తిగా బ్యాంకింగ్ సిస్టమ్ని మోసం చేసిన హర్షద్ మెహతా గురించి గనక మీరు ఆలోచించుకుంటే ఆ చరిత్రకి ఈ చరిత్రకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అంటే ఇలాంటి నేరగాళ్ళు ఈ ప్రపంచం నిండా ఉన్నారు, దేశం నిండా ఉన్నారు, రాష్ట్రంలో మన రాష్ట్రంలోని మన తెలుగు రాష్ట్రాల్లోనే మనకున్నారు అని వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అతని తాలూకా నెట్వర్క్ కానీ, అతని తాలూకా స్ట్రాటజీస్ కానీ, అతని తాలూకా టోటల్ మాయోపాయ పన్నాగాలు ఈ సినిమాల్ని పట్టుకుని ప్రదర్శించడానికి అసలు ఏంటి 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంట. అంటే చాలా కాలంగా ఉన్న ఛానల్స్ లేకపోతే చాలా కాలంగా ఉన్న యూట్యూబ్లకు కూడా చాలా కాలంగా ఉన్న వెబ్సైట్లకి ఎన్నో చాలా గొప్ప టీమును పెట్టుకుని చాలా కష్టపడుతున్న యూట్యూబ్లకి వెబ్సైట్లకి ఛానల్స్కి కూడా 50 లక్షల మంది ఉండడం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళు కూడా పబ్లిక్ కూడా ఏంటంటే అటువంటి ఒక చౌకబారు మనస్తత్వానికి అలవాటు పడి ఐబొమ్మలో వస్తుంది కదా అని సినిమా చూడడానికి అలవాటు పడి దానికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, అందుకనే వాళ్ళే బలం. ఈ ఇమంది రవి అన్న వ్యక్తికి, ఈ నేరస్తుడికి వాళ్ళే బలం. అందుకనే ఏమన్నాడు, నా దగ్గర బోల్డ్ డేటా ఉంది, పోలీసులను కూడా ఖాతరు లేకుండా మాట్లాడాడు, కేర్ చేయకుండా మాట్లాడాడు, పోలీసులను కూడా చాలా న్యూనతపరిచి మాట్లాడాడు పోలీసులను కూడా. అంటే ఎంత గర్వం, ఎంత అహంభావం, ఎంత ఆత్మధైర్యం ఉండాలి అలా మాట్లాడడానికి. చేస్తున్నదే ఒక పక్కన నేరం, దానికి ద్రోహం, మళ్ళీ దానికి పోలీసుల మీద, అంటే ఏ నేరాన్ని అరికట్టడానికైతే పోలీసు వ్యవస్థ, పోలీసు విభాగాలు నిఘా కాపు కడాయించి అంటారే, అలాగా నిలబడి ఆ నేరాన్ని అరికట్టే పనిలోని రాత్రింబగళ్ళు నిమగ్నమైన పోలీస్ డిపార్ట్మెంట్నే ఛాలెంజ్ చేసే స్థాయికి ఎదిగాడంటే ఈ 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళే కారణం. అంటే సినిమాని సినిమాగా చూడకుండా ఇప్పుడు మామూలుగా ఒక మాట వింటుంటాం మనం, ఏంటి సినిమా అటు ఇటుగా ఉంటే కొంచెం ఎందుకులే ఓటీటీలో వస్తుందిలే చూద్దాంలే, పూర్వం శాటిలైట్లో వస్తుంది చూద్దామని అనుకునేవారు. ఇప్పుడు అయితే కొంచెం ఏంటంటే ఈ కరోనా, ఆఫ్టర్ కరోనా తర్వాత కరోనా భయం ఒకటి, లేకపోతే ఇన్ఫెక్షన్స్, పొల్యూషన్కి భయపడి దూరాభారాలు, టికెట్లు ధరలు పెరగడాలు, అందులో పాప్కార్న్లు, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ ధరలు పెరిగిపోవడంతో అంత ఖర్చుని భరించలేక ఒక సగటు కుటుంబం ఈ సరే ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అన్న మాట మనం వింటుంటాం, ఓటీటీలో వచ్చిన తర్వాత చూద్దామని. అలాంటి ఒక వాతావరణంలో సాయంత్రానికే నీకు ఐబొమ్మలో సినిమా వచ్చేస్తున్నదంటే ఈ ఆశపడి వీళ్ళందరూ కూడా 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారంటే ఎంత దారుణం, ఎంత అరాచకం దానికి. అదొక అక్రమ వెబ్సైటు, అదొక నేర ప్రవృత్తితో కొనసాగుతున్న ఒక వెబ్సైట్కి 50 లక్షల మంది గుండెలు తీసిన మొనగాడు కాదు. అందుకే ఇవాళ రాజమౌళి ఒక మంచి మాట, డోంట్ మెస్అప్ విత్ పీపుల్, డోంట్ మెస్అప్ విత్ పోలీస్. అంటే భస్మాసుర హస్తం అని కూడా రాజమౌళి గారు ప్రస్తావించడం జరిగింది. అండ్ చిరంజీవి గారు కూడా అంటే ఆయనకున్న మామూలు ఆయన సిగ్నేచర్ హ్యూమిలిటీ ఏదైతే ఉందో ఆ యాంగిల్లో ఆయన కూడా అంతే బాధను వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ ఆన్ ది హోల్ ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే, ఇప్పుడు ఉదయం దిల్ రాజు గారు ఎఫ్డీఎస్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు అటెండ్ అయ్యారు, సురేష్ బాబు గారు అటెండ్ అయ్యారు, ఎంతమందో దానికి ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అంటే ఇది ఒక ఎలాగంటే ఏదో దీపావళి ఎలా జరిగిందంటే ఈ లోకకంటకుడైన నరకాసురుణ్ణి వధించిన తర్వాత ఎలాగైతే ప్రజలందరూ పండగలు చేసుకున్నారో అలాంటి పండగలాగా అనిపించింది ఇవాళ ఆ ఇమంది రవి అన్నవాడు దొరకడం. ఇమ్మడి రవి అని చెప్తున్నారు, ఆ ఇమడి రవి ఏదో రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఎవరో అతన్ని వాళ్ళ నాన్నగారిని ఇంటర్వ్యూ చేయడానికి ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం బోర్డు మీద ఇమంది అని మాత్రమే రాసి ఉంది, అది సబ్జెక్టు కరెక్షన్. ఇమంది రవి, మనకి ఆ ఇమంది అన్న మాట సినిమా పరిశ్రమలో ఇమంది రామారావు గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, డైరెక్టర్ కూడా ఉన్నారు. మళ్ళీ ఆ ఇమంది అన్న మాట ఇప్పుడే విన్నాం. అంటే ఎన్ని రకాలుగా తను ఈ అక్రమ వ్యాపారాన్ని, ఈ అక్రమ కార్యక్రమాన్ని ఎంత గొప్పగా నడిపించుకుంటూ వచ్చాడంటే ఏ రచయిత సినిమా పరిశ్రమలో దీని వెనకాతల నెట్వర్క్ ఏంటి, ఇది ఏ విధమైన స్ట్రాటజీస్తో నడుస్తుంది అనే దాన్ని రాయమని ఊహించి రాయమంటే మాత్రం ఎవ్వరూ రాయలేరు. అంత గొప్పగా
అంటే గొప్పగా అంటే అతను ఏదో చాలా లోక కళ్యాణార్థం చేశాడన్న ఉద్దేశంలో నేను మాట్లాడట్లేదు. గొప్పగా అంటే అండ్ సజ్జనార్ గారే ఉదయం ప్రెస్ మీట్లో అన్నారు, చాలా ఇంటెలిజెంట్, గొప్ప మేధస్సు ఉన్నవాడు. అండ్ దాన్ని ఏమంటారు, ఆధార్ కార్డులు కానీ లేకపోతే కార్లు డ్రైవింగ్ లైసెన్సులు కూడా వేరే పేర్ల మీద తీసుకున్నాడు. అంటే ఎంత ఆ నేర ప్రవృత్తికి ఎంత బాగా ఎంత దూకుడుగా అలవాటు పడిపోయాడు అతను అంటే దీని వెనకాతల డబ్బు ఆశ అండ్ ఏదో తెలియని అతను మరి ఎక్కడైనా అతన్ని పట్టుకుని కనుక అంటే వాళ్ళ ఇంట్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆయన చెప్పాడు, వాళ్ళ మదర్కి ఆయనకి పడలేదని. అలాంటి ప్రదేశం నుంచి అలాంటి వాతావరణం నుంచి బయటకు వచ్చిన అలాంటి వ్యక్తులు కొంతవరకు నేర ప్రవృత్తి ఉంటుంది అనేది సైకాలజిస్టుల తాలూకా స్టడీ. అలాంటిది ఏదైనా అతని బ్యాక్గ్రౌండ్ని అతని ఫ్లాష్ బ్యాక్ని కట్ చేసి దాని మీద కూడా రీసెర్చ్ చేయవలసిన ఆయన వ్యక్తిత్వ ఐమంది రవి అన్నవాడి వ్యక్తిత్వాన్ని కూడా కొంచెం సైకాలజిస్టులు విశ్లేషించి అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఆ దొంగ, ఆ దుర్మార్గుడు సినిమా పరిశ్రమకి ఇంత ప్రమాదం వాటిల్లే విధంగా బతుకుతున్న ఎంతమందినో వేలాది మందిని బతికిస్తున్న ఈ సినీ పరిశ్రమ మీద వాడొక లోకకంటకుల్లాగా తయారై వాడొక దుర్మార్గపు చింతనతో ఈ విధమైన కార్యక్రమాలను నడిపించడం అన్నది మాత్రం అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది, సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. వాడిని చూస్తే పోనీ ఆడేమైనా ఒక అంత గొప్పగా ఆకాశం అంత ఎత్తున్నాడా, స్లైట్గా ఒక ఐటీ బాయ్ లాగా ఉన్నట్టు చూడడానికి. కానీ అతని మనస్సు, అతని మెదడు ఎంత దారుణమైనవి అన్నది ఇన్నాళ్ళు బట్టి నడిపిస్తుంటే 21,000 సినిమాలు ఉన్నాయంట. సజ్జనార్ గారు ఉదయం చెప్తున్నాడు, గాడ్ ఫాదర్ ఎప్పుడు 72-73లో వచ్చింది గాడ్ ఫాదర్ సినిమా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, మొన్న ఓజీ సినిమా వరకు, మిరాయి, డూడు, ఈ సినిమాల వరకు కూడా అన్ని సినిమాలు అందులో ఉన్నాయంటండి. అన్ని భాషలు, ఒక వుడ్ కాదు, టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్. అయితే ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే 100% మన తెలంగాణ పోలీసులు మాత్రం 100% హీరోలు, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఏ స్టేట్లోని ఇంత ఎఫెక్టివ్గా ఇంత గొప్పగా ఎక్కడ ఏ రాష్ట్రంలోని పైరసీ, యాంటీ పైరసీ సెల్స్ ప్రతి చోట ఉన్నాయి. ప్రతిసారి ఎన్నోసార్లు ఆ యాంటీ పైరసీ మీటింగులకి మేము జర్నలిస్టులుగా వెళ్ళాము. కానీ ఎవరూ సాధించలేని ఆ ఘనతని తెలంగాణ పోలీసులు సాధించడం అన్నదే నిజమైన హీరోయిజము. అంటే అదే రాజమౌళి గారు ఉదయం చెప్పింది కూడా. అంటే సినిమాల్లో చూపించే విధంగా ఆఖరిని ఎలాగైతే దొంగని పట్టుకుంటారో ఛాలెంజ్ చేశాడు కాబట్టి ఆ ఛాలెంజ్కి ఆ ఇమంది రవి అన్న వ్యక్తికి దోల తీర్చేశారు తెలంగాణ పోలీసులు, దానిలో డౌటే లేదు. 100% ఇదొక అద్భుతమైన మలుపు సినిమా పరిశ్రమకి. ఎందుకంటే ఇలాంటి మలుపు ఎవరు ఊహించరు. అలాంటి విపత్తు కిందన చాప కింద నీరులాగా ప్రవహిస్తూ సినిమా పరిశ్రమని ఇన్ని దారుణమైన ఇక్కట్లకు గురి చేసింది, ఇంత డబ్బు నష్టపోవడానికి కారణభూతమైంది అంటే మాత్రం దాన్ని నిజంగా వాడు దొరకడం అన్నది ఈ రోజున సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద పండగ అనమాట. అది థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.